నేను నా ఛానల్లో మామూలుగా షార్ట్స్ పెడుతూ ఉంటాను. ఇప్పటి నుండి మా లాకు సంబంధించిన టిప్స్ చెప్తూ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను. ముందుగా ఈరోజు మనం చాలామంది కూడా మనలో చాలామంది నేను రోడ్ల మీద చూస్తుంటాను. పట్టుమని 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, అసలు వాళ్ళకి కనీసం 6th 7th క్లాస్ ఏమో అనిపిస్తుంటారు పిల్లలు. అలాంటి పిల్లలందరూ బండ్లు నడుపుతున్నారు. 2 వీలర్ మీద చక్కగా వెళ్ళిపోతున్నారు. ఇంకొకరు వాళ్ళ వెనుక ఒకరిద్దరిని ఎక్కించుకొని కూడా వెళ్తున్నారు. మరి అట్లా పేరెంట్స్ అట్లా చిన్నపిల్లలకు వెహికల్స్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక ముందు నుండి ఇంతకుముందు ఆల్రెడీ వెహికల్ చట్టం ప్రకారం ఇప్పుడు 2019లో కూడా సవరించడం జరిగింది. ఒకవేళ మైనర్లు ఇట్లా బండి నడుపుతూ పట్టుబడితే ఆ బైక్ ఇచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే బండి వాళ్ళ నాన్నగారి పేరు మీదనో అమ్మగారి పేరు మీదనో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకి 25,000 జరిమానా మరియు దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 2010లోనే సవరించారు ఈ చట్టాన్ని. ఇక ముందు నుండి కూడా కొత్త రూల్స్ రానున్నాయి. ఒకవేళ మైనర్లు ఎవరన్నా బండి నడుపుతూ పట్టుబడితే వాళ్ళకు ఖచ్చితంగా కూడా వాళ్ళ బండి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. అట్లాగే ఆ పిల్లలు ఎవరైతే బైక్ నడుపుతూ పట్టుబడినో వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకు ఎటువంటి లైసెన్స్ ఇవ్వడం అనేది జరగదు. మరి మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు. చిన్నపిల్లలకు కరెక్ట్గా తెలియదు, వాళ్ళ కాళ్ళు అందవు, వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. వాళ్ళు పట్టుకోవడం కానీ ఏదైనా వస్తే బ్యాలెన్స్ చేయడం కానీ మనం ఎందుకు మైనర్లకు బండి ఇచ్చి ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు? మరి సొసైటీలో యాక్సిడెంట్లు కావడానికి ఎందుకు కారణమవుతున్నారు? వాళ్ళన్నా పడే అవకాశం ఉంది, లేదా వాళ్ళు గుద్దడం వల్ల వేరే వాళ్ళు పడడం కానీ ఇంకొకరి కుటుంబానికి నష్టం జరగడం కానీ ఉంది. దయచేసి మనం ఇంతకుముందు కూడా చూసాము. 17 సంవత్సరాల కుర్రాడు ఒక పూణేలో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళ మరణానికి కారణమైండు. మనం బైక్ మీద కూడా చూస్తుంటాము, వాళ్ళు పడడం, వాళ్ళ కాళ్ళు ఇరడం, లేదా వాళ్ళు ఎవరికైనా గుద్దడం, చనిపోవడం కూడా జరుగుతుంది. మరి అట్లా కాకుండా సొంతంగా కుటుంబ సభ్యులే అమ్మ నాన్న ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళే వద్దని చెప్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలకు బండ్లు ఇవ్వకండి. దయచేసి మైనర్లకు 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఇవ్వకండి. దయచేసి ఏదన్నా అవసరం ఉంటే మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. ఏదో రకంగా వాళ్ళకి నచ్చ చెప్పండి, వాళ్ళు మారం చేస్తారు. కానీ మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుందాము. అలాంటి ఏ పని ఉన్నా కూడా దగ్గరుండి పేరెంట్సే చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక అడ్వకేట్గా మరియు ఒక పేరెంట్గా కూడా నేను చెప్తున్న సలహా, పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఎటువంటి బైక్స్ కానీ ఇవ్వకండి. అట్లా రోడ్ల మీదకి పంపకండి. దయచేసి మైనర్ పిల్లల్ని కాపాడండి. మరియు బండ్లు ఇవ్వకండి. వాళ్ళను ఇలాంటి మిగతా అందరినీ కూడా కాపాడండి. వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.